నమస్తే. నేను మీ డాక్టర్ టి. మహేష్ బాబు, శ్రేష్ఠ ఆయుర్వేదిక్ హాస్పిటల్. ఈరోజు మనం అంగస్తంభన సమస్య గురించి మాట్లాడుకుందాం. సో, ఇదేంటంటే మనకి అంగస్తంభన సమస్య అనేది ఈరోజు ఆహ్, వయసుతో సంబంధం లేకుండా అంటే యంగ్ ఏజ్ గానివ్వండి, మిడిల్ ఏజ్ కానివ్వండి, ఓల్డ్ ఏజ్ గానివ్వండి, చాలా ఈజీగా అందరూ ఫేస్ చేస్తున్నారు. దీన్ని ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్ అంటారు. అంటే ఎరెక్షన్‌లో ప్రాబ్లమ్ వస్తుంది కాబట్టి దీన్ని ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్ అంటారు. మనం ముందుగా దీనికి ఇది ఎందుకొస్తుంది అనేది కారణాలు తెలుసుకుందాం. ఫస్ట్ కనుక చూసుకుంటే ఈ ఎరెక్షన్ ప్రాబ్లమ్స్ అనేవి ఎక్కువగా షుగర్ అనేది కంట్రోల్‌లో లేని వాళ్ళల్లో, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు షుగర్ వచ్చింది, చెక్ చేసుకోకుండా సరిగ్గా మందులు వాడకుండా ఆర్ సరైన మందు వాడకుండా ఉంటే కనుక కొన్ని రోజుల తర్వాత ఇది మీకు ఎరెక్షన్ ప్రాబ్లమ్ కింద రావడానికి డెఫినెట్‌గా ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. షుగర్ ఉన్న వాళ్ళల్లో కంట్రోల్‌లో పెట్టుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ అలాగే హైపర్ టెన్షన్ అంటే బ్లడ్ ప్రెషర్ వాల్యూస్ అందరికీ తెలుసు కదా! ఉన్నదానికన్నా డెఫినెట్‌గా బీపీ ఎక్కువ ఉంటూ కనుక మీరు కంట్రోల్‌లో పెట్టుకోకపోతే ఈ బీపీ వల్ల మిగిలిన ప్రాబ్లమ్స్‌తో పాటు ఈ ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్ అనేది కూడా ఖచ్చితంగా వస్తుంది. అండ్ ఇంకోటి మెయిన్ రీజన్ ఏంటంటే స్మోక్ చేసే వాళ్ళల్లో అండ్ అలాగే ఎక్కువ మందు అలవాటు ఉన్న వాళ్ళల్లో, అంటే అసలు లిమిట్ లేకుండా రోజుల తరబడి రోజు తాగేవాళ్ళు ఉన్నారు. ఇప్పుడు నాకు చాలామంది పేషెంట్స్ కూడా ఖచ్చితంగా వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు నేను ఒక క్వెషన్ అడగగానే వాళ్ళు అంతే చెప్తారు ఏంటంటే, మేము అవునండి తాగుతున్నాము, అలాగే స్మోకింగ్ హ్యాబిట్స్ కూడా ఉన్నాయని. ఇది చాలా 70% మందికి ఈ ప్రాబ్లమ్ రావడానికి కారణం ఆల్కహాల్ అండ్ స్మోకింగ్. అండ్ నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే మానసిక ఆందోళనలు, అది పర్సనల్ కానివ్వండి, ఫ్యామిలీ పరంగా కానివ్వండి, ఆర్ ప్రొఫెషనల్ పరంగా కానివ్వండి, ఏదైనా సరే స్ట్రెస్, ఇప్పుడు బాడీ, మైండ్ అనేది కలిపి పనిచేయాలి ఎప్పుడైనా సరే. అది మనం మీరు ఎగ్జాంపుల్ తీసుకుంటే డ్రైవింగ్ అయినా సరే కానివ్వండి, లేదంటే ఏదైనా పని మనసు ఫోకస్ లేకుండా ఏం పని చేయలేము. అలాగే మనసు టెన్షన్‌లో ఉన్నప్పుడు డెఫినిట్‌గా మీ బాడీ అనేది కంట్రోల్‌లో ఉండదు కాబట్టి ఈ ఎరెక్షన్ అండ్ ఈ సెక్షువల్ యాక్టివిటీ దానికి కూడా మైండ్ కూడా అంతే ఇంపార్టెంట్. అది ఎప్పుడైతే డీవియేట్ అయ్యిందో డెఫినెట్‌గా దానివల్ల కూడా ఈ ఎరెక్షన్ ప్రాబ్లమ్ అనేసి వస్తాయి. ఇప్పుడు మీరు మెయిన్ రీజన్స్ అనేవి మనం తెలుసుకున్నాము. నెక్స్ట్ మనకి లక్షణాల గురించి తెలుసుకోవాలంటే కనుక ఫస్ట్ ఈ ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్ అంటే ఫస్ట్ మనకి ఈ షుగర్ వల్ల కానివ్వండి, బీపీ వల్ల కానివ్వండి, ఆల్కహాల్ వల్ల కానివ్వండి, వీటన్నిటిలో ఏమవుతుందంటే ఈ బ్లడ్ అనేది ప్రసరణ ఆ అంగ భాగానికి తగ్గిపోతుందనమాట. బ్లడ్ చిక్కగా అయిపోవడం వల్ల అక్కడ రక్త ప్రసరణ తగ్గిపోవడం వల్ల ఏమవుతుంది, ఆ అంగం గట్టిపడడం అనేది జరగదు. ఈ ఎరెక్షన్ ప్రాబ్లమ్ అనేది వస్తుంది. దానివల్ల ఏంటంటే ఇప్పుడు ఎప్పుడైతే పార్ట్నర్స్ ఇద్దరు కలుద్దామని ట్రై చేస్తారో ఆ టైంలో అవ్వకపోవడం వల్ల డెఫినెట్‌గా డిస్సాటిస్ఫాక్షన్ అనేది రావడం, వాళ్ళ ఇద్దరి మధ్య గొడవలు రావడం, ఇలాగా అన్నీ జరుగుతూ ఉంటాయి. మెయిన్ ఎప్పుడైతే మీకు ఇలా అనిపించిందో, సరే ఒకసారి ఇలా అనిపించినప్పుడు సరే ఏదో ఒక ఆ టైంలో మీరు ఏదైనా ప్రెషర్‌లో, టెన్షన్‌లో ఉండడం వల్ల అయ్యుండొచ్చు. అదే చెప్తున్నా, మానసికంగా కూడా ఒత్తిడి అస్సలు ఉండకూడదు. ఉన్నప్పుడు అప్పటికప్పుడు టెంపరరీగా అవ్వచ్చు. బట్ ఇదే కనుక మాటిమాటికి అవుతుంటే కనుక ఖచ్చితంగా మీరు డాక్టర్‌ని సంప్రదించి మీ ప్రాబ్లమ్ గురించి తెలుసుకొని, దానికి కారణం తెలుసుకొని దాన్ని ట్రీట్ చేసుకోవడం అనేది మంచిదనమాట. ఇప్పుడు మనం కారణాలు, లక్షణాలు తెలుసుకున్న తర్వాత ఫస్ట్ దానికి ఉన్న ట్రీట్మెంట్స్ గురించి తెలుసుకుందాం. నేను రెమెడీస్ అండ్ ట్రీట్మెంట్ చెప్పే ముందు కన్నా మీ అందరికీ ఒకటి చెప్పాలి. ఏంటంటే ఎవరెవరో ఏదో చెప్పారని చెప్పి ఇష్టం వచ్చినట్టు వాడొద్దండి. ఎందుకంటే మీ బాడీ అనేది చాలా ఇంపార్టెంటు. ఏవేవో వాడేసి అనవసరంగా బాడీని పాడు చేసుకోవద్దు. మమ్మల్ని కన్సల్ట్ అవ్వండి. డాక్టర్‌ని కన్సల్ట్ చేసి చెప్పిన మెడిసిన్స్ మాత్రమే వాడండి. ఇప్పుడు మనం కనుక ఫస్ట్ రెమెడీ గురించి మాట్లాడుకుంటే మనకి ఈ ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్‌ని ఆర్ అంగస్తంభన సమస్యని పోగొట్టడానికి చాలా అద్భుతంగా పనిచేసేవి దూలగొండి గింజలు. ఇందులో తెల్లవి, నల్లవి ఉంటాయి. అందులో తెల్లవి ఈ దూలగొండి గింజలు. మనకి దూలగొండి ఆకు అనేది అందరికీ చాలా బాగా తెలిసినదే. ఎందుకంటే ఆకుల్ని మనం ముట్టుకుంటే కనుక దురదొస్తుంది. అండ్ చిన్నప్పుడు కూడా మీరు ఆడుకుని ఉంటారు. అండ్ ఈ దూలగొండి గింజలనేవి మనకి మార్కెట్‌లో కూడా దొరుకుతాయి. లేదు దూలగొండి చెట్టుని ఎవరైతే ఐడెంటిఫై చేయగలరో డెఫినెట్‌గా అవి మనకి చిక్కుడు పాదులాగా ఉండి, ఆ చిక్కుడు కాయల్లాగా ఉంటాయి. లోపల గింజలుంటాయి. వాటిని ఏంటంటే మేము శుద్ధిపరిచి మందులు తయారు చేయడం అనేది చేస్తాము.
సో అలాంటి దూలగొండ గింజల పొడిని పొద్దున్న, సాయంత్రం పాలల్లో తాగితే కనుక మీకు డెఫినెట్‌గా ఈ అంగస్తంభన సమస్య అనేది డెఫినెట్‌గా తగ్గుతుందండి. పక్కాగా తగ్గుతుంది. నేను ఇలా ఎంతోమంది పేషెంట్స్‌కి నేను తగ్గించడం అనేది జరిగింది. సో ఇప్పుడు మీకోసం దీని గురించి చెప్పడం అనేది జరుగుతుంది. సో దూలగొండ గింజలనేది ఇందులో చాలా పనిచేస్తాయి. సో ఇప్పుడు మనం ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్స్ గురించి అంటే కొంతమందిలో ఏంటంటే చాలా ఏళ్ల నుంచి బాధపడుతూ ఎవరికీ చెప్పుకోలేక ఉంటారు కాబట్టి అలాంటి వాళ్ళలో ఈ గింజలు వాడి అయినా సరే మాకు ఇంకా సరిపోవట్లేదు అంటే ఎప్పుడైనా సరే ఈ గింజలతో పాటు ఇంకా మేము రకరకాల ఆయుర్వేదిక్ మందులు తయారు చేసి ఇవ్వడం అనేది జరుగుతుంది. దానివల్ల మంచి రిజల్ట్ అనేది కూడా ఉంటుందన్నమాట. సో ఈ ఆయుర్వేదిక్‌లో మెడిసిన్స్ కూడా చాలా ఎఫెక్టివ్ మెడిసిన్స్ అనేవి ఉన్నాయి. అండ్ మెడిసిన్స్‌తో పాటు కొన్ని ఉత్తరవస్తి లాంటి ట్రీట్మెంట్స్ అనేవి ఉంటాయన్నమాట. అంటే మెడిసిన్ అనేది మేము లోపలికి ఒకటి పంపించడం జరుగుతుంది. అది లోపల అబ్జార్బ్ చేసుకొని మన అంగాన్ని నార్మల్‌గా పనిచేసి గట్టిపడేలాగా చేస్తాయన్నమాట. సో ఇవేంటంటే లోపల ఏమైనా బ్లాక్స్ ఉన్నా లేకపోతే ఏమైనా నేను ఇందాక చెప్పినట్టు రక్తానికి సంబంధించిన ఇబ్బందులున్నా, చిక్కబడిపోయినట్టు ఆర్ కండరాలు వీక్ అవుతున్నట్టు ఉంటే గనక వాటిని గట్టిపరిచి చేయడానికి మెడిసిన్స్ అండ్ ట్రీట్మెంట్స్ అనేవి ఉన్నాయన్నమాట. సో ఇప్పుడు మనం రెమెడీ గురించి తెలుసుకున్నాం. అలాగే అవైలబిలిటీ ట్రీట్మెంట్స్ గురించి ఉన్నది తెలుసుకున్నాం కాబట్టి, మీరు కనుక ఈ వీడియో డెఫినిట్‌గా చూస్తే కనుక, మీరు లేట్ చేయకుండా డెఫినిట్‌గా డాక్టర్‌ని సంప్రదించి మాత్రమే సరైన మందులు తెలుసుకొని అవి వాడండి. ఏది పడితే అది వాడొద్దండి. సో, అలాగే ఇప్పుడు మీకోసం ఈరోజు ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్ ఆర్ అంగస్తంభన గురించి తెలుసుకున్నాం కదా! అండ్ అలాగే ఇంకా ఫుడ్స్ గురించి మాట్లాడుకుంటే కనుక ఆహ్, ముఖ్యంగా మీరు చేయవలసిందేంటంటే, కొన్ని రోజులు మందు అనేది మానేయండి. బాగా స్పైసీ ఉన్న చికెన్, మటన్ తినొచ్చు. బట్ ఎక్కువ ప్రతిరోజు తినడాలవి చేయకండి. ఎందుకంటే కొంతమంది ఎక్కువ తింటున్నామండి వారానికి 4, 5 రోజులు అలా చెప్తారు. సో, అలా ఎక్కువ తినొద్దు. ఎందుకంటే కారాలవి కూడా ఏంటంటే ఒంటికి అంత మంచివి కావు ఎక్కువ తినడం. అండ్ దాంతో పాటే మీరు చేయవలసిందేంటంటే ఆహ్, పుట్టగొడుగులు ఒకటి మంచిదే. అండ్ నెక్స్ట్ ఇంకొకటి పంప్కిన్ సీడ్స్ గుమ్మడి గింజలొకటి అండ్ ఇంకొకటి బాదం, ఆల్మండ్స్ అంటారు కదా! తెలుసు అందరికీ. నెక్స్ట్ అలాగే పిస్తా ఒకటి, క్యాష్యూస్ ఒకటి. సో, ఇలాంటివి డ్రై ఫ్రూట్స్ తీసుకొని, ఫ్రూట్స్‌లో కూడా పైనాపిల్ అండ్ దానిమ్మ తీసుకొని, పాలండి. పాలసల చాలా మంచిదనమాట. అంటే పాలంటున్నానంటే మళ్ళా మీరు టీ, కాఫీ అలాంటివేం కాదు. పాలంటే ఉత్తి పాలు. నేను ఇందాక చెప్పినట్టు ఆ గింజల పొడి కలుపుకున్నా సరే, ఫస్ట్ ఉత్తి పాలనేది తాగడం మొదలుపెట్టండి పొద్దున్న, సాయంత్రం. మీకు చాలా ఎఫెక్ట్ అనేది కనిపిస్తుంది. పాలు అనేది ఒక న్యాచురల్ రెమెడీ ఫర్ ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్ అనమాట. అండ్ సో, ఇలాంటి ఫుడ్ మీరు తీసుకొని కొంచెం టెన్షన్ ఫ్రీగా, స్ట్రెస్ ఫ్రీగా ఉండి, పొద్దున్న కూడా కొంచెం ఎక్సర్సైజ్ ఆర్ యోగా లాంటివి చేస్తే కనుక మీకున్న ప్రాబ్లమ్ డెఫినిట్‌గా సాల్వ్ అవుతుంది. సో, ఈరోజు మీకున్న సందేహాలన్నీ తీరిపోయాయి కాబట్టి నెక్స్ట్ వీడియోలో మనం ఇంకో టాపిక్ గురించి మాట్లాడుకుందాం.